తప్పకుండా నేను అందుకే మనవి చేసిన మీతోని 1,00,000 కిలోమీటర్ల కోసం లక్షించుకున్న ప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. మంచి కోసం వేసే ఒక అడుగు మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. తప్పకుండా కష్టం తప్పదు. ఎట్లా ఉదయం లేచిన కాడ నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఏం చేస్తాం, హౌ బెస్ట్ వి లివ్, ఆ టైంని ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎట్లా స్పెండ్ చేస్తాం అనేది మనకు ముఖ్యం. కాబట్టి తెలియని విషయాలు తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ అధ్యయనశీలుగా ముందుకు పురోగమిస్తే 100కు 100% ఇంత అపారమైన జల సంపద, మానవ సంపద, ప్రకృతి సంపద అన్ని కలిగి ఉన్న ఈ దేశం ఏమీ లేని సింగపూర్ ఎట్లా తయారైంది, చాలా భయంకరంగా మనకన్నా చాలా దారుణంగా ఉన్న సౌత్ కొరియా ఎట్లా తయారైంది, మహమ్మద్ మహతీర్ నాయకత్వంలో మలేషియా ఎట్లా తయారైంది, హిరోషిమా నాగసాకి బాంబులో ఘోరమైన దెబ్బతిని సాగు దెబ్బతిని అడుగు నాశనం అయిపోయినటువంటి జపాన్ ఎట్లా మళ్ళా పుంజుకొని డెవలప్డ్ కంట్రీస్ లీగ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. మరి మనకేం కర్మనండి, నాకు అర్థం కాదు. వీ కెన్ బి ఏ స్ట్రాంగర్ ఎకానమీ దాన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అంత ఉంది మనకు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఉరవడిలో పడి కొట్టుకొని పోతా ఉన్నాం మనం. అది ఆగాల, ఆపాలి. విజ్ఞుడైనటువంటి ప్రతి వ్యక్తి దయచేసి దీన్ని ఆలోచించేయాలి. నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఈ 4 మాటలు మీరు చర్చ పెట్టండి. ఇది ఫ్యాక్టా కాదా, ఏమరా కేసీఆర్ ఇట్లా అన్నాడు, నిజమా అబద్ధమా, అసలు ఏంది వాట్. డెఫినెట్లీ మనం అన్ని కమిటీలు వేసుకుంటామండి. విద్యార్థుల కమిటీలు వేసుకుంటాం, మహిళల కమిటీలు వేసుకుంటాం. చిన్న చిన్న అనామలీస్ ఉన్నాయండి. వాళ్ళకి ఏమైపోయిందంటే మనం చూస్తూ ఉన్న కొద్దికి పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఎ గేమ్. బట్ ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ గేమ్, పాలిటిక్స్ ఈజ్ ఏ టాస్క్.